హాయ్ ఫ్రెండ్స్, మలయాళ నటుడు నివిన్ పాలి హీరోగా రజత్ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ఫార్మా. ఈ సిరీస్ కి పిఆర్ఆర్ ను దర్శకత్వం వహించారు. హాట్ స్టార్ లో తెలుగులో రిలీజ్ అయింది, మలయాళం, హిందీలో కూడా రిలీజ్ అయింది, తమిళ్లో కూడా రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 8 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్కటి 40 నిమిషాల పైగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కేపీ వినోద్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఓ ఫార్మా కంపెనీలో జాయిన్ అవుతాడు. అయితే ఆ కంపెనీ తయారు చేసిన ఓ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వేసుకున్న గర్భిణీ స్త్రీలందరికీ, పుట్టిన పిల్లలందరికీ డయాబెటీస్ వస్తుంది. దాన్ని రీసెర్చ్ చేసిన ఒక డాక్టర్ జానకి కేపీ వినోద్ కి చెప్తుంది. అలాగే డాక్టర్ రాజీవ్ కూడా ఎన్నో ఏళ్లుగా దాని మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ కంపెనీ ప్లాన్ ఏంటి అంటే, ఆ డ్రగ్ వాడిన వాళ్ళకి డయాబెటీస్ రావడం, డయాబెటీస్ మందులు వాడుతున్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవ్వడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఆ తర్వాత క్యాన్సర్ రావడం, అన్నిటికీ వీళ్ళ కంపెనీ మందులే జనాలు వాడాలి అన్నట్లు వాళ్ళ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ని నాశనం చేయడానికి కేపీ వినోద్ ఏం చేశాడు, వాళ్ళు కనిపెట్టిన డ్రగ్ కి సంబంధించిన నిజాలన్నీ ప్రజలకు ఎలా తెలియజేశారు అన్నది ఈ వెబ్ సిరీస్. పిల్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది జియో హాట్ స్టార్ లో. రితేష్ దేశ్ముఖ్ నటించిన ఆ వెబ్ సిరీస్ అదిరిపోతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందా అన్న రేంజ్ లో ఉంటుంది. ఉదాహరణకి బ్రేకింగ్ బ్యాడ్ రేంజ్ వెబ్ సిరీస్ అది. ఆ లైన్ లోనే ఈ వెబ్ సిరీస్ కూడా సాగుతుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం ముందే ఊహించగలిగే రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ ఉంది. అదే పెద్ద ఫాల్ట్ ఈ వెబ్ సిరీస్ కి. నివిన్ పాలి లావుగా ఉన్న పర్వాలేదు అనిపించేలా పాత్రకి న్యాయం చేశాడు. అయితే డల్ గా ఉంటుంది ఆ పాత్ర. నరేన్ పాత్రని సరిగ్గా ఉపయోగించుకోలేదు. రాజీవ్ పాత్రలో రజిత్ కపూర్ ఓకే అనిపిస్తాడు. ఇక జానకి పాత్రలో శృతి రామచంద్రన్ పర్వాలేదు అనిపిస్తుంది. చాలా పాత్రలు ఉంటాయి, అన్నీ ఆకట్టుకుంటాయి. కొన్ని పేర్లు మనకు తెలీదు, ఎందుకంటే మలయాళం యాక్టర్స్ కనుక. ఉదాహరణకి హీరో ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు అతనికి సూపర్వైజర్ గా పనిచేసే ఓ వ్యక్తి వస్తాడు రిసీవ్ చేసుకోవడానికి. ఆ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఫోటోగ్రఫీ సీరియల్ రేంజ్ లో ఉంటుంది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో మనకి ముందే తెలిసినప్పుడు మెల్లిగా మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే అక్కడక్కడ ప్రేక్షకుల్ని డైవర్ట్ చేయడానికి హీరోకి యాక్సిడెంట్ జరుగుతుంది అనుకుంటే వేరే వాళ్ళకి జరగడం లాంటివి చూపిస్తూ ఉంటాడు దర్శకుడు. అయినా పర్వాలేదు, ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూడొచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట వరకు ఉంటుంది, పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. అబ్జాక్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సరదాగా టైంపాస్ కి ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడొచ్చు. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?